సినిమా హీరోలపైన లీడర్ల మీదైనా అభిమానం ఉండొచ్చు, కానీ మనల్ని మనం రిస్కులో పెట్టుకునే రేంజ్లో మాత్రం అభిమానం ఉండకూడదు. ఇదిగో అలాంటి ఓ అభిమానికే జగ్గన్న గట్టిగా క్లాస్ బిగినాడు చూడండి. సినిమా హీరోలకైనా రాజకీయ నాయకులకైనా అభిమానులే మస్తు బలం అవుతుంటారు. ఈ నడుమ హీరోల కంటే ఎక్కువ రాజకీయ లీడర్లకే ఇంత అభిమానులు ఎక్కువ అయ్యారు. గల అభిమానంతో లీడర్లను మస్తు ఖుషి చేస్తున్నారు. గట్ల సంబరం అయ్యే ముచ్చటేమో గాని సంగారెడ్డి సింగం జగ్గన్నకు మాత్రం ఈ అభిమానితో పెద్ద తలకాయ నొప్పి మోపైందట. ఏమైందంటారా? జగ్గన్న ఏమో అడుగుతుండే గెలవాలనుకున్నా నేను చెప్పులు వేసుకొని తిరుగుతున్నా. మొగడు గెలవాల నా పెళ్ళాము చెప్పులు వేసుడు బంద్ చేయగలవు ఆయన తింటా ఆయన అని చెప్పి అర్థమైందా? వద్దు చెప్పులు వేసుకో. ఏమైనా అయిందనుకో మరి కరిసే కుచ్చుకోపాయని కాలార్థం చూడరా. నేను వస్తాను నీ దగ్గరికి, రానురా. వస్తా దవాఖాన ఖర్చులు ఇస్తా పోతా. ఖాళీ అయితే ఎవడు తెచ్చిస్తాడు? ఎవడేమైనా తెచ్చిస్తాడా? ఈ పాగల పనులు చేయకుండా. అది ఇన్నరా, ఓడిపోయిందని నేనే చెప్పులు వేసుకోవడం మానలేదు, నేను ఓడిపోయిందని మా ఇంటి ఆమె చెప్పులు వేసుకోవడం మానలేదు. నడిమిట్లా నువ్వెందుకురా అనుకుంటా అభిమానికి బుద్ధి మాటలు చెప్పిండు. అంతేకాదు నడమ మాట్లాడుకుంటా నా కోసం నువ్వేమన్నా చెప్పులు వేసుకోవడం మానేస్తావా, ఉట్టి కాళ్ళతో తిరుగుతావా అన్నట్టే అలా ఇంటి ఆమెను కూడా అడిగిండు జగ్గన్న. ఇంకేమన్నాడో ఈనూరి. అభిమానం ఉంటే ప్రేమ ఉంటే మీరు బతుకుండి నన్ను బతికిపోయింది, మీరు చచ్చిపోయి నేను బతికేం చేస్తారా? ఇగో ఇటువంటి బుద్ధి మాటలు చెప్పి అభిమాని మనసు మార్చిండు. అంతేకాదు పోయి చెప్పులు వేసుకొని రాపో అనుకుంటా ఇంటికి దూరిండు జగ్గన్న. చెప్పులు వేసుకురా పో నడు. సేటు కూడా బూట్లు వేసుకొని తిరుగుతున్నాడు రా నాయన. ఇట్టా జగ్గన్న మీదున్న పాయలంతో ఆంజనేయులు అనేటి ఒక అభిమాని సారు మల్లోపాలి గెలిచేడు దానిక ఇక నేను చెప్పులు వేసుకోనని మంగమ్మ శపథం పట్టిండట. మరి ఆ ముచ్చట జగ్గన్న కెట్టెలకైందో ఏమో గాని ఈగో ఇట్టా పిలిపించుకొని బుద్ధి మాటలు చెప్పిండు. మంచి ముచ్చటే కదా. ఏదైతే కానీ జగ్గన్నకు బగ్గ అభిమానులే ఉన్నారు అనుకుంటున్నట. ఈ ముచ్చటలకైనాక గంత పాయలను చూపెట్టిన అభిమానికి మరి జగ్గన్న ఏమన్నా కొత్త చెప్పులు కొనిచ్చుండొచ్చునో. సరే తీయలి కదంతా మనకెందుకు.